మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వచనము. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును. ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు మనకు మాట ఇస్తూ ఉన్నాడు. దాన్ని నెరవేరుస్తాను అని రూఢిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమి మాట ఇస్తూ ఉన్నాడు అంటే, పాడైపోయిన స్థలాలను కడతానని, పాడైపోయిన స్థలాలలో చెట్లను నాటుతానని. అవును ప్రియ దైవజనమా, మనము ఆరాధించే దేవుడు పాడైపోయిన జీవితాలను కట్టేవాడు, పాడైపోయిన బంధాలను కట్టేవాడు, పాడైపోయిన బ్రతుకులను కట్టేవాడు, పాడైపోయిన అవయవములలో జీవమును నింపగలవాడు. దుర్వ్యసనాల వలన పాడైపోయిన బ్రతుకులను ఆయన తిరిగి కట్టగలడు. నిరీక్షణ లేని పరిస్థితులలో నిరీక్షణకు ఆధారముగా నిలబడగలడు. ప్రియ దైవజనమా, పరిశుద్ధ గ్రంథములో ఎందరో వ్యక్తుల జీవితాలను మనము చూడవచ్చు. ఆర్థికముగా, ఆరోగ్యపరముగా, కుటుంబపరముగా చితికిపోయిన యోబు జీవితాన్ని తిరిగి కట్టి అతని క్షేమస్థితిని అతనికి మరలా కలుగజేసిన దేవుడు, రెండంతల ఆశీర్వాదముతో నింపిన దేవుడు ఈ దినము కూడా నా జీవితములో కార్యము చేయడానికి సమర్థుడు. నీ కుటుంబ జీవితములో నీవు ఆర్థికముగా చితికిపోయి ఉన్నావా? నీ శారీరక పరిస్థితిలో నీ ఆరోగ్యము సహకరించని రీతిలో రోగశయ్య మీద పడి ఉండి ఈ మాటలు వింటూ ఉన్నావా? నీ కుటుంబంలోని పరిస్థితులన్నీ తిరిగి కట్టబడని విధముగా పాడైపోయి ఉన్నాయా? అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పాడైపోయిన జీవితాలను ఆయన కట్టగలడు అని. ప్రియ దైవజనమా, లేయా జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె ద్వేషింపబడిన భార్యగా ఉన్నది. కానీ ఆమె జీవితాన్ని దేవుడు ఎంత పటిష్టముగా కట్టాడు అంటే, యాకోబు ఆమెను మరణములో కూడా విడివకూడదు అని, ఆమెను పాతిపెట్టిన చోట నన్ను కూడా పాతిపెట్టమని అడిగే విధముగా ఆమె జీవితాన్ని దేవుడు మలచాడు. ద్వేషించబడిన లేయా గర్భము నుండి యూదా వంశములో ఉద్భవించడానికి ఇష్టపడినాడు. ఆమె జీవితాన్ని ఎంత ఉన్నతముగా ఆశీర్వదించాడో. నీ వివాహ బంధము పాడైపోయినది, చెదిరిపోయినది అని కలవరపడుతూ ఉన్నావా? పాడైపోయిన బంధాలను ఆయన తిరిగి కట్టగలిగిన దేవుడు. ప్రియ దైవజనమా, నీవు దేవుని సన్నిధిలో మొరపెడితే విచ్ఛిన్నమైన నీ కుటుంబాన్ని తిరిగి కట్టి ఆయన నిలవబెట్టగలడు. గెరాసేనుల దేశములో సమాధులలో తిరిగే వ్యక్తిని స్వస్థపరచి స్వస్థ చిత్తునిగా సమాజము ఎదుట నిలవబెట్టిన దేవుడు నీ కుటుంబములో ఎవరైతే దుర్వ్యసనాల కాడి క్రింద, అపవాది బంధకాల క్రింద నలిగిపోతూ ఉన్నారో, కట్టబడి ఉన్నారో, వారి కట్లను తెంపి పాడైపోయిన వారి బ్రతుకులను బాగు చేసి సమాజము ఎదుట సాక్షులుగా నిలవబెట్టడానికి ఆయన సమర్థుడు. వారి కొరకు నీవు దిగులు పడక ఆయన పాదముల చెంత విజ్ఞాపన చేసి వారి జీవితాలను ఆయన చేతికి అప్పగించగలవా? అప్పగిస్తే దేవుడు వారిని స్వస్థపరచి, వారిని బాగుపరిచి, పాడైపోయిన వారి బ్రతుకులను అనేకుల ఎదుట సాక్ష్యముగా మలచగలడు. ప్రియ దైవజనమా, పాడైపోయిన స్థలాలలో చెట్లను నాటువాడను అంటూ ఉన్నాడు. అవును, ఇదివరకు ఆ బ్రతుకులలో ఏ జీవము కనబడకపోవచ్చు, కానీ
పాడైపోయిన స్థలాలలో చెట్లను దేవుడు నాటడము దేనికి సాదృశ్యముగా ఉన్నదో తెలుసా? ఆ స్థలములో జీవము కనపడుతూ ఉంది. ఆ స్థలము నివాస యోగ్యముగా మారుతూ ఉంది. ఆ స్థలము ఇతర జీవాలకు ఆశ్రయముగా మారుతూ ఉంది. మోడైన ఆ బ్రతుకులు తిరిగి చిగురింప చేయగలడు. ప్రియ దైవజనమా, ఎంతగా నలిగిపోయినా, ఎంతగా చితికిపోయినా దేవుడు కలుగజేసుకుంటే పాడైపోయిన స్థలాలలో చెట్లను నాటువాడుగా నీ జీవితాన్ని కూడా ఆయన చిగురింప చేయగలడు. రూతు జీవితాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చూచినట్లయితే ఆమె బ్రతుకు అగమ్య గోచరముగా భర్తను కోల్పోయి ఒక పరదేశిగా బెత్లెహేము వచ్చినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకొని బోయజుతో అంటుకట్టి ఆమెను యేసుక్రీస్తు వంశావళిలో చేర్చినట్లుగా చూస్తాము. అవును ప్రియ దైవజనమా, నీవు కూడా నీ పాడైపోయిన బ్రతుకును బట్టి దేవుని సన్నిధిని ఆశ్రయించగలిగితే ఆయన నీకు ఒక నూతన జీవితాన్ని దయచేయగలడు. మోడైన నీ బ్రతుకును చిగురింప చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. నీ విశ్వాసమును బట్టి నీ జీవితములో ఘనమైన కార్యములు చేయగలడు. ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా ఒక మాట చెప్పగలవా? దేవా, నీవు పాడైపోయిన స్థలాలను కట్టువాడవు, పాడైపోయిన స్థలాలలో చెట్లను నాటువాడవని మాట ఇచ్చావు తండ్రి. దాన్ని నెరవేర్చు దేవుడవు నీవు కదా. నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. నా జీవితాన్ని చిగురింప చేయి దేవా. నా జీవితాన్ని తిరిగి కట్టు దేవా. నా జీవితాన్ని ఫలభరితము చేయి తండ్రి. అనేకుల ఎదుట నీ సాక్షిగా నన్ను నిలవబెట్టమని ప్రార్థించగలవా? అట్టి తీర్మానం తీసుకుంటే దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవించమని కోరుతూ ఉన్నాను. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. పాడైపోయిన జీవితాలను నీవు కట్టగలిగిన దేవుడవు కదా తండ్రి. అయ్యా, పాడైపోయిన మోడు బారిన జీవితాలను నీవు చిగురింప చేయగల దేవుడనని మాట్లాడావు దేవా. ఎందరూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ పాడైపోయిన వారి బ్రతుకులను బట్టి, వారి బిడ్డల బ్రతుకులను బట్టి నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు. వారి జీవితాలను తిరిగి కట్టమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. వారి జీవితాలను తిరిగి చిగురింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. అనేకుల ఎదుట ఒక వేడుకగా, ఒక వింతగా వారు నీ సాక్షులుగా నిలబడినట్లు సహాయము దయచేయండి. ప్రతి విధమైన బంధకాలను తొలగించి ప్రభువా నూతనమైన జీవితాన్ని దయచేయమని, ప్రతి విధమైన శాపమును కొట్టివేసి ఆశీర్వాదముగా మార్చమని అట్టి ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించబడినని బైబిల్లో ప్రస్తావించబడెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.